హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు లాస్ట్ మా వీడియో చూస్తుంటే షాపింగ్ అండ్ ప్యాకింగ్ అండ్ ఫ్లై వీడియో ఉంటుంది మా ఛానల్లో. సో ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పాము మేము క్యాన్కున్ మెక్సికో వెళ్తున్నాం ట్రిప్ కానీ. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. సో ఇక్కడ రిసార్ట్కి మేము మార్నింగే వెళ్ళిపోయాము. సో అక్కడ దారిలో ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్కి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాము, ఆ రెంటల్ కార్ తీసుకోకుండా. ఎందుకంటే అది రిసార్ట్ ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్ అనమాట ఇది. సో అక్కడ మనకేం కార్ అవసరం ఉండదని తీసుకోలేదు. సో రిసార్ట్కి రీచ్ అయిపోయాము. రీచ్ అవ్వగానే అక్కడ అలా టవల్స్ ఇచ్చారు, వెట్ టవల్స్. చాలా రిలాక్సింగ్గా ఉంది. యా, ఎందుకంటే మార్నింగ్ వస్తారు అందరూ, సో ఫ్రెష్ చేసుకోవడానికి హ్యాండ్స్ కానీ ఫేస్కి కానీ టవల్స్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అలా ఇచ్చారు. బాగుంది. సో మేము యాక్చువల్లీ మాకు చెక్ ఇన్ 3 o'clock ఆఫ్టర్నూన్ 3 PM, కానీ మాకు మార్నింగ్ ఫ్లైట్ ఉందని చెప్పి మేము మార్నింగే వచ్చేసాము. సో అందుకని లాబీలో వెళ్ళి చెక్ ఇన్ చేస్తున్నాము, అంటే వీలవుతుందా, రూమ్ ముందు ఇస్తారా, ఏంటి ప్లాన్ అని వెళ్ళి చెక్ చేస్తున్నాము. ఇదంతా లాబీ ఏరియా అనమాట, చాలా బాగుంది చూడడానికి. ఇది చాలా పెద్దది రిసార్ట్, సో అందుకే చూస్ చేసుకున్నాము. అంటే ఈ డేట్స్లో ఉండేది అన్నీ ఎక్కువ ఉన్నాయి దీంట్లో, లైక్ రెస్టారెంట్స్ కానీ పూల్స్ కానీ అన్నీ ఉన్నాయి. సో అదే ఎక్కువ ఏది ఉంది అని ఎండ్కి చూడు, సో నీకు తెలుస్తుంది ఎంత బాగుంది ఈ రిసార్ట్. యా, సో ఐరా ఏం చెప్తుందంటే ఎండ్ వరకు చూడండి ఎంత బాగుందో తెలుస్తుంది వీడియో అని. సో ఇక్కడ రాగానే లాబీ నుంచి ఫుల్ లాబీ అంతా ఇలా రెస్టారెంట్స్, కేఫ్స్ అన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కూడా ఉంది. యా, ఇది 2 buildings లాగా ఉంటుంది, ఒక సైడ్ ఒకటి ఇంకో సైడ్ ఒకటి. సో కింద మాత్రం లాబీ అంతా కనెక్టింగ్ లాగా ఉంటుంది. బయట నుంచి చూడడానికి ఎలా సపరేట్ బిల్డింగ్స్ లాగా ఉంటాయి, కానీ మొత్తం అంతా ఒకటే అనమాట. ఇది కనెక్షన్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్. ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు అంతా సపరేట్గా కూర్చొని ఉంటారు. లైక్ యాక్టివిటీస్ ఏమన్నా చేయాలన్నా, ఆ రిసార్ట్లో ఏమున్నాయని ఇన్ఫర్మేషన్ అడగాలన్నా అక్కడే ఉంటారు. ఇక్కడంతా లాబీ అంతా సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి, ఎవరైనా ఎన్నింటికన్నా వచ్చి కూర్చోవచ్చు అని. చెక్ ఇన్ అయ్యి దానికి మేము చెక్ ఇన్ అయ్యాము, బట్ రూమ్ లేదన్నారు. కానీ ఒక ఆవిడ వచ్చి మొత్తం రిసార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, లైక్ ఏమేమి ఉన్నాయి, ఏ రిసార్ట్స్ ఏ టైమ్స్ ఉంటాయి, ఏ రెస్టారెంట్స్లో ఎక్కడున్నాయి, ఏది రిజర్వ్ చేసుకోవాలి, కొన్ని రిజర్వేషన్ కూడా చేసుకోవాలి. సో ఎక్కడున్నాయని ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఎర్లీగా వచ్చాం కదా మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది, వెళ్ళి చేయండి, బిఫోర్ 11 ఉంటుంది అన్నారు. మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి, మాకు రూమ్ ఇంకా అలాట్ చేయలేదు, లేట్ చెక్ ఇన్ కాబట్టి, అందుకని మేము అందరం ఎక్స్ప్లోర్ చేద్దాం రిసార్ట్ అని వచ్చాము. బ్యాక్ సైడ్ రాగానే చూడ్డానికి అయితే అసలు బ్యాక్ ఓపెన్ చేయగానే సీ కనిపిస్తుంది, చాలా బాగుంది. యా, చాలా అసలు లైక్ ఏదో ఒక పిక్చర్ చూసినట్టు. మేము వెయిట్ చేస్తున్నాం ఎలా ఉంటుందని. చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ వెదర్ కూడా ఈ టైంలో చాలా బాగుంది క్యాన్కున్లో, ఎందుకంటే సెప్టెంబర్ లాస్ట్, అలా సన్ను టూ మచ్ వర్స్గా లేదు, అలా అని చాలా అస్సలు స్టార్ట్ అవ్వలేదు, బట్ సన్ ఉంది. మేము టెక్సస్ నుంచి వెళ్ళాము, సో టెక్సస్లో ఎలా ఉందో అక్కడ అలానే ఉండింది, వెదర్ బాగుండింది. బట్ ఇక్కడ ఓషన్ ఉండడం వల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, కొంచెం అది అనిపిస్తుంది. బట్ ఈ రిసార్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది మొత్తం 11 floors రిసార్ట్, మేమున్నది 8th floorలో. సో మేము పైకి మాకు ఇంకా రూమ్ అలాట్ చేయలేదని ఇలా వచ్చాము, పూల్స్ అన్నీ చూస్తున్నాము. అండ్ ఈ రిసార్ట్లో చాలా పూల్స్, ఇందాక చెప్పినట్టు ఎందుకు ఇది తీసుకున్నాము అంటే రెస్టారెంట్స్ ఆప్షన్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, పూల్స్ ఏరియా కానీ దీంట్లో చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది రిసార్ట్స్ అన్నీ ఆల్ ఇంక్లూజివ్ కదా, ఆల్ ఇంక్లూజివ్ అంటే డ్రింక్స్, ఫుడ్ అన్నీ మనం ఒక ప్యాకేజ్ అని తీసుకుంటాము. సో ఇన్ని డేస్కి అంత ప్యాకేజ్లో ఇంత అవుతుంది. సో దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయని చూస్ చేసుకున్నాము. లైక్ పిల్లలకి సపరేట్ పూల్ ఉంటుంది, యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళకి ప్లే ఏరియా సపరేట్గా ఉంటుందని ఇది చూస్ చేసుకున్నాము. సో ఇటు సైడ్ అటు సైడ్ పూల్స్ అన్నీ ఉన్నాయి, డ్రింక్స్ అన్నీ కూడా కొన్నిటికి ఉన్నాయి, కిడ్స్ పూల్స్కి లేదు. పెద్ద కిడ్స్కి డ్రింక్స్ ఉన్నాయి, యా, కాక్టైల్స్ మాక్టైల్స్ అలా ఉన్నాయన్నమాట, అన్నీ తీసుకోవచ్చు పూల్లో ఉన్నప్పుడు. అక్కడ నుంచి ఇలా రిసార్ట్ నుంచి, ఇది మేమున్న రిసార్ట్. సో ఈ రిసార్ట్ పేరు గ్రాండ్ విస్టా అమెరికన్ కోరల్ బీచ్ అనమాట. కోరల్ బీచ్ ఆల్ ఇంక్లూసివ్ స్పా రిసార్ట్.
యా ఆల్ ఇంక్లూజివ్ స్పా అండ్ రిసార్ట్. ఇది ఇక్కడ నుంచి రిసార్ట్ నుంచి బ్యాక్ రాగానే ఇలా బ్యాక్ సైడ్ జస్ట్ స్టెప్స్ దిగగానే బీచ్ ఉంటుంది, వైట్ శాండ్ బీచ్. అది కూడా జస్ట్ అది ప్రైవేట్ అంటే ఈ లైన్ మొత్తం ఈ సైడ్ ఈ బీచ్ సైడ్ మొత్తం రిసార్ట్స్ వేరే వేరే ఉన్నాయి. ఏ రిసార్ట్కి వాళ్ళ బ్యాక్ సైడ్ బీచ్ ఉంటుంది, ఫ్రంట్ రోడ్ ఉంటుంది. ఈ రిసార్ట్కి ఇలా దీనికి మాత్రం ఇలా సపరేట్గా ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి అని. పక్కన మిగతా రిసార్ట్స్ ఉన్నాయి. సో ఇవి ఆల్మోస్ట్ లైక్ ప్రైవేట్ బీచెస్ అనమాట. అంటే వాళ్ళ రిసార్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు, ఇక్కడ వచ్చి ప్లే చేసుకుంటారు. అండ్ వాళ్ళకి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కొంచెం సైడ్లో. సో అక్కడ కావాలంటే చేసుకోవచ్చు. కొన్ని ఫ్రీ ఉన్నాయి, ఆల్ ఇంక్లూజివ్ కాబట్టి కయాకింగ్ అలాంటి కొన్ని ఫ్రీ ఉన్నాయి. మిగతా రైడ్స్ అన్నీ కొంచెం ఏవి రైడ్స్ మనం చూస్ చేసుకుంటే అవి పే చేసుకోవాలి. బట్ ఈషా ఇంకా 3 years కాబట్టి మేము ఎక్కువ వాటర్ రైడ్స్ టూ మచ్గా వెళ్ళలేదు. మోస్ట్లీ బీచ్లో అండ్ పూల్స్లోనే రిలాక్స్ అయ్యాము. అండ్ ఎర్లీగా రూమ్ ఇచ్చేసారు మాకు 3కి అని చెప్పాను కదా, కానీ ముందే ఇచ్చేసారు. సో రూమ్ రాగానే ఓకే వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు అని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, సో హ్యాపీగా ఫ్రెష్ అవ్వచ్చు అని వచ్చాము. ఇది జూనియర్ స్వీట్ అనమాట, చాలా పెద్దగా ఉంది. బెడ్స్ సపరేట్ అండ్ ఈవెన్ డైనింగ్కి అన్నట్టు టేబుల్ అండ్ సోఫా అన్నీ ఉన్నాయి. ఇది ఓషన్ సైడ్ ఇదన్నమాట, అంటే వ్యూ ఓషన్ సైడ్ బాల్కనీ అలా ఉంటుంది. ఇది ఇందాక చెప్పాను కదా 11 floors ఉన్నాయి ఈ బిల్డింగ్లో, మాది వచ్చి 8th floorలో ఉంది. ఈ లాస్ట్లో వచ్చిందనమాట ఓషన్ సైడ్ తీసుకుంటే. సో ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది, లైక్ అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎందుకంటే ఆ రూమ్ 808 సో లైక్ సైడ్లో ఉంటుంది కాబట్టి మొత్తం కనిపిస్తుంది. వ్యూ ఒక జస్ట్ లైక్ పెయింటింగ్ పిక్చర్ లాగా ఉండింది మొత్తం. ఇక్కడ పూల్స్ మీకు చూస్తే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ బిల్డింగ్ వరకు అన్ని పూల్స్ ఉన్నాయి. అది కూడా కనెక్టింగ్ పూల్స్ లాగా ఉంటాయి, లైక్ ఒక పూల్కి జస్ట్ ఊరికే ఇలా ఇన్ఫినిటీ పూల్ లాగా ఇలా కనెక్షన్ లాగా ఉన్నట్టు. ఒక పూల్కి పైన ఇంకో పూల్ ఉంటుంది, కింద ఇంకో పూల్ అలా ఉంటుంది. అన్నీ పూల్స్ అన్నీ ఓపెన్ అందరికీ, అంటే దీంట్లో ఓన్లీ ఫర్ కిడ్స్ అలా ఏం లేదు. బార్ కూడా ఉంది, సో లైక్ డ్రింక్స్కి. ఇప్పుడు చాలాసేపు అక్కడే కూర్చుంటాం కాబట్టి ఫుడ్స్ డ్రింక్స్ అక్కడికి వచ్చి అడుగుతారు, అంటే మెనూ ఇస్తారు. ఏమైనా కావాలి అంటే అక్కడే చాలాసేపు ఉంటారు కాబట్టి ఇచ్చేస్తారనమాట. సో అది చాలా ఈజీ అనిపించింది. మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెస్టారెంట్స్కి వెళ్ళాలంటే టైం పడుతుందని. సో కాసేపు ఆడుకున్నాము, సేమ్ డే బ్యాక్ వచ్చేసాము, ఫ్రెష్ అయ్యాము. చూస్తే కింద ఈవినింగ్ ఐ థింక్ ఎవరిదో వెడ్డింగ్ రిసెప్షన్ అనుకుంటా. మొత్తం అసలు మేము వెళ్ళేటప్పుడు జస్ట్ ఊరికే టేబుల్స్ ఉన్నాయి అంతే. పూల్లోకి వెళ్ళి కాసేపు ఆడుకొని బ్యాక్ వచ్చి ఫ్రెష్ అయ్యే లోపల మొత్తం లైక్ ఫ్లోర్, డాన్సింగ్ ఫ్లోర్, ఫుడ్ మెనూ అన్నీ లైక్ టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి, లైట్స్ అన్నీ రెడీ చేసేసారు. ఎంత ఫాస్ట్ చేసేసారు. బట్ ఆ రోజు ఒకటే అయింది ఏమంటే లైట్స్ పోయాయి, కరెంట్ పోయింది. లైట్స్ అంటే మొత్తం కరెంట్ లైక్ ఓన్లీ 1 లైట్ ఉంది మనకి, యూస్లెస్ లైట్. అది కూడా ఇది ఒక్క రిసార్ట్లోనే కాదు, మొత్తం క్యాన్కూన్ అంతా పోయిందంట. 3 states మెక్సికోలో పోయింది. మెక్సికోలో 3 statesలో ఏమో కరెంట్ ప్రాబ్లం వచ్చిందని పోయింది. జనరేటర్ ఉండింది, సో బ్యాకప్ లైట్స్లో నడుస్తూ ఉండింది. సో ఆ రోజు నైట్ ఇక్కడ రిసార్ట్లోనే షాపింగ్ లాగా కొన్ని స్టాల్స్ పెట్టారనమాట. అంటే ఇప్పుడు రిసార్ట్లో ఉండే వాళ్ళు బయటకు వెళ్ళాలనుకోరు కదా, అక్కడే ఉంటారు. సో వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారని. బట్ కాస్ట్ మాత్రం చాలా అనిపించింది. అంటే బయట మనం రోడ్డు మీదకి వెళ్ళి తీసుకున్నాము అనుకో, ఒక మ్యాన్ సెట్ చీప్గా ఉంటుంది, బట్ $69 చీప్గా ఉంటుంది అంటాడు, మళ్ళీ $69 అన్నాడు. సో మేము ఇంకా అక్కడేం తీసుకోలేదు. బట్ ఇక్కడ ఇంకో అతను ఇలా గ్లాస్తో చేస్తున్నాడు. అంటే మా ముందరే ఇప్పుడు మనకి ఏ కలర్ కావాలన్నా ఏ షేప్ కావాలన్నా అతనే చేసి ఇచ్చాడనమాట. సో ఇవి చాలా బాగా నచ్చాయి. $10 ఈచ్ అలా చెప్పాడు. సో నేను ఒకటి, ఈషా ఒకటి, ఐరా ఒకటి, ముగ్గురం తీసుకున్నాం డిఫరెంట్ షేప్స్, లైక్ డాల్ఫిన్ అంట, స్టార్ ఫిష్ అలా. సో అవి నాకు వర్త్ ఇట్ అనిపించాయి. అండ్ అతను మా ముందర చేయడం వల్ల ఇట్స్ సో వర్తీ అనిపించింది. ఇప్పుడు కూడా పవర్ లేదు కానీ జనరేటర్ మీద నడుస్తుండింది లైట్స్, అందుకే కొంచెం లైటింగ్ తక్కువ ఉండింది నైట్. ఫైనల్లీ నైట్లో లైట్ వచ్చింది.
అనుకున్నాము ఇలానే పవర్ లేకపోతే అసలు ఇంకా రేపు కూడా ఎర్లీ చెక్అవుట్ అడగాలి అన్నట్టు అనిపించింది. ఎందుకంటే లైట్స్ పెట్టారు కానీ ఏసీ రావట్లేదు. సో చాలా వేడికి చిరాకు అనిపించేసింది. సో అందుకని ఇలా వచ్చి బీచ్ దగ్గర కూర్చుందామని బీచ్ దగ్గరకు వచ్చాము. అక్కడ లైట్స్ అన్నీ లేవు కానీ ఇలా ఫైర్ వేసి బీచ్ అలా బాగుంది. సో ఫైనల్గా ఈ టైం లైక్ నైట్ 8:39కి అంతా పవర్ వచ్చింది. పోనీలో వెడ్డింగ్ అట్లీస్ట్ వాళ్ళ రిసెప్షన్ కన్నా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాము. వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఇది ప్రైవేట్, ఇప్పుడు నార్మల్గా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అలా ఉంటాయి కదా, సో అలా ఇక్కడ రిసార్ట్లో వచ్చి వెడ్డింగ్ చేసుకుంటున్నట్టున్నారు రిసెప్షన్. సో బాగుంది పార్టీ. సో కిందంతా మ్యూజిక్ అంతా పెట్టారు. సో కింద వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఇక్కడ ఐరా ఇష్యూ డ్యాన్స్ వేస్తున్నారు బాల్కనీలో నిలబడి. సో చూడడానికి మాత్రం ఇట్స్ లైక్ ఏదో ఫంక్షన్లో ఉన్నట్టు మేము కూడా బయట కూర్చొని కాసేపు వాళ్ళని చూస్తూ రిలాక్స్ అయ్యాము. ఇది కూడా లాబీలో కింద అనమాట. లైక్ లాబీ చాలా పెద్దదని చెప్పాను కదా, 2 బిల్డింగ్స్ అటు నుంచి ఇటు నుంచి. సో ఇదంతా లాబీ, లైక్ కేఎఫ్స్ రెస్టారెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ముందర సిట్టింగ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ కింద లాబీ దగ్గరే థియేటర్ ఉందన్నమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ ఉన్నాయి ఒక్కొక్క చోట అనమాట. ముందే చెప్తారు వాళ్ళు ఎక్కడ ఏమున్నాయని. నైట్ షో ఉంటుంది. ఇక్కడ ఏదో గేమ్ నడుస్తుంది, ఏదో గేమ్ నడుస్తుంది. సో జస్ట్ ఊరికే అలా చూసి వెళ్ళిపోయాము. ఫస్ట్ డే ఎర్లీగా వచ్చామని చెప్పి ఇంకా చాలా లేట్ నైట్ ఉండలేదన్నమాట. సో అక్కడ ఇంకా ఈ సేమ్ అక్కడ నుంచి లాబీలోనే ఇక్కడ కేఫ్ కూడా, ఇది ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంది. సో ఇది ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్ కాబట్టి ఎక్కడ ఏమి మనం టచ్ చేసినా, ఏం కొన్నా, ఏం తీసుకున్నా అసలు ఎక్కడ పేలేదనమాట. సో అసలు వ్యాలెట్ అవసరం ఉండదు, జస్ట్ ఫోన్ ఉంటే చాలు. సో అలా అనిపించింది. సో ఇది బేకరీ లాగా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా వీళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ కోసం అంటే ఇంకా అక్కడికి వచ్చి వీళ్ళిద్దరు ఉన్న రోజులు అంతా ఎవ్రీడే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. అది కూడా ఆఫ్టర్ డిన్నర్ వెళ్ళి మరీ తీసుకున్నాం అనమాట. సో అది తినడానికి ఫస్ట్ నేను చాక్లెట్, మమ్మీ ఇష్యూ వెనెలా. సో ఇక్కడ కిడ్స్ జోన్ ఉంది, మనం వెళ్ళాము. చాలా లైక్ ఆర్కేడ్స్, బోర్డ్ గేమ్స్ అని ఉన్నాయి. ఇది గేమింగ్ జోన్ అనమాట. లైక్ ఇప్పుడు చిన్నపిల్లలకి అని కాదు, అందరికీ. లైక్ పిల్లలకి సపరేట్ ఉంది మళ్ళీ, చిన్నపిల్లలకి ప్లే ఏరియా. ఇది అందరూ ఉండొచ్చు. లైక్ చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటుంటే, పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అలా ఉంటే అక్కడ ఆడుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఆర్కేడ్ గేమ్స్ ఉన్నాయి నార్మల్గా, ఇంకా ఫుట్బాల్ గేమ్స్, పూల్ టేబుల్, ఈవెన్ మీడియా థియేటర్ లాగా కూడా ఉందన్నమాట ఇక్కడ. అక్కడేమీ చూడట్లేదు, బట్ ఆడుకునే వాళ్ళు మాత్రం బాగా ఆడుకుంటారు. సో మేము కూడా వెళ్ళాం 2 రోజులు ఆడుకోవడానికి. పిల్లల పాటికి వాళ్ళు, మా పాటికి మేము కాసేపు ఆడుకున్నాము. ఇక్కడ పిల్లలు కావాలంటే కింద కిడ్స్ క్లబ్ అని కూడా ఉంది. అంటే ఇప్పుడు ఎవరన్నా పేరెంట్స్ కాసేపు బయటకు వెళ్ళాలి, కిడ్స్ని ఎవరో చూసుకునేదానికి ఉండదు, బేబీ సిట్టింగ్ లాగా అనమాట. సో కావాలంటే అక్కడ 1-2 అవర్స్ అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళొచ్చు అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ 4th ఫ్లోర్లో 11 ఫ్లోర్స్ ఉంటాయి కదా. సో 4th ఫ్లోర్లో ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ ఉంటుంది, షోస్ అలా ఉంటాయన్నమాట. సో చాలా పెద్దది రిసార్ట్ అండ్ చాలా బాగున్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఫెసిలిటీస్ కానీ, యాక్టివిటీస్ కానీ, ఈవెన్ ఫుడ్స్ కానీ చాలా బాగుండింది. మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. డెఫినెట్గా వెళ్ళొచ్చు అందరూ. అండ్ రీజనబుల్ కూడా, అంటే స్పెసిఫిక్ టైమ్స్లో రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఎవరైనా కొత్తగా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.